అందరికీ నమస్కారం. కోబ్రా మార్చి 4వ తారీఖున ప్లానెటరీ గ్రిడ్ యాక్టివేషన్ అనే అప్డేట్ ఇవ్వడం జరిగింది. దాని గురించి తెలుసుకుందాం. మార్చి 29న సూర్యగ్రహణం కారణంగా చాలా శక్తివంతమైన ప్లానెటరీ ఎథరిక్ లే లైన్ గ్రిడ్ యాక్టివేషన్ ప్రేరేపించబడుతుంది. ఈ గ్రహణ సమయంలో కాంతి యొక్క బలమైన ఫ్లాష్ కొత్త స్థాయికి క్వాంటమ్ లీప్తో ప్లానెటరీ డ్రాగన్ లే లైన్లను యాక్టివేట్ చేస్తుంది. తద్వారా ఏప్రిల్ మరియు మేలో ఒకదాని తర్వాత మరొకటి వేగంగా వచ్చే వరుస సంఘటనలకు భూమి యొక్క ఎనర్జీ గ్రిడ్ సిద్ధంగా ఉంటుంది. రాబోయే కొన్ని బ్లాగ్ అప్డేట్స్లో ఏప్రిల్ మరియు మే నెలల్లో జరగనున్న చాలా శక్తివంతమైన యాక్టివేషన్ ప్రక్రియ గురించి మరింత చెప్పగలను. అప్పటి వరకు ముందస్తు చర్యలు తీసుకుంటూ కాంతి ప్రవేశించడానికి వీలుగా చీకటిని పూర్తిగా తొలగించాలి. ముందుగా గ్రహం యొక్క ఉపరితలంపై ఉన్న లర్కర్ సబ్ క్వాంటమ్ ఎనామలీ యొక్క లోతైన భాగాన్ని క్లియర్ చేసే ప్రక్రియ మార్చి 14న చంద్రగ్రహణం నుంచి మార్చి 29న సూర్యగ్రహణం మధ్య జరుగుతుంది. సబ్ క్వాంటమ్ ఎనామలీ తొలగింపు ఎప్పుడూ ఆహ్లాదకరంగానూ లేదా సులభంగానూ ఉండదు. కాబట్టి దాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి. దానికి తోడు మార్చి 23న భూమి నుంచి చూస్తే శని గ్రహం యొక్క రింగ్స్ అంటే దాని వలయాలు సన్నగా కనిపిస్తాయి. ఆ కాన్ఫిగరేషన్ సాధారణంగా నక్షత్ర మండలాల మధ్య ఉన్న సబ్ క్వాంటమ్ ఎనామలీ శని మరియు ఎర్త్ మధ్య డార్క్ పోర్టల్స్ను తెరుస్తుంది. ఇది ఫిబ్రవరి 1996లో జరిగినట్లు అది మానవ చరిత్రలో అత్యంత చీకటి క్షణాల్లో ఒకటిగా నిలిచింది. ఈసారి లైట్ ఫోర్సెస్కి సబ్ క్వాంటమ్ ఎనామలీలో ఎక్కువ భాగాన్ని శాశ్వతంగా తొలగించడానికి ఒక అవకాశం లభిస్తుంది. అలాగే 2 గ్రహణాల మధ్య కాలంలో సూర్యుడు మీనరాశి చివరి డిగ్రీ నుంచి మేషరాశి మొదటి డిగ్రీలోకి ప్రయాణించి మీనం మేషరాశుల సరిహద్దుల దగ్గర ఉన్న సమూహం అంటే బుధుడు, శుక్రుడు, శని, నెప్ట్యూన్లను యాక్టివేట్ చేస్తాడు. స్టెలియం అంటే గ్రహాల సమూహం. ఈ గ్రహాల సమూహం పాత సమాజంలోని పాత పద్ధతుల నుంచి కొత్త ఆధ్యాత్మిక చక్రంలోకి శక్తివంతమైన పరివర్తనను సూచిస్తుంది. ఆ పరివర్తన ప్రక్రియలో చాలా ముఖ్యమైన అంశం భ్రమలను తొలగించుకోవడం. ఇది పాత వాటిని వదిలించుకోవడానికి అవసరం. రాబోయే శని నెప్ట్యూన్ కంజంక్షన్ వలన ఈ భ్రమల తొలగింపు ప్రేరేపించబడుతోంది. ఈ కంజంక్షన్కి సంబంధించిన ఆర్టికల్ లింక్లో వివేకం ఉన్నవారు ఒక ఆసక్తికరమైన హింట్ను గమనించగలరు. మార్చి 29 యాక్టివేషన్ తర్వాత చింతామణి స్టోన్స్ ద్వారా మరింత పవర్ఫుల్ ఎనర్జీస్ ప్రవహించడం ప్రారంభమవుతుంది. ఆ స్టోన్స్తో ఎలా పనిచేయాలో కొన్ని సూచనలు ఉన్నాయి. దానికి సంబంధించిన ఆర్టికల్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో చూడగలరు. మార్చి 29 యాక్టివేషన్కు ముందస్తు ఏర్పాటుగా ఇప్పుడు చాలామంది వ్యక్తులు చింతామణి మరియు ఇతర స్టోన్స్ను లేలేళ్లపై బరీ చేస్తున్నారు. దానికోసం కూడా కొన్ని సూచనలు ఇక్కడ ఉన్నాయి. డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ చూడగలరు. అలాగే ఈ సమయంలో టాకియాన్ ఛాంబర్స్లో గణనీయమైన ఎనర్జీ అప్గ్రేడ్ జరుగుతుంది. ప్లానెటరీ ఎనర్జీ గ్రిడ్ సామరస్యంగాను మరియు సమతుల్యతతో పనిచేయడానికి ముఖ్యంగా నార్త్, సెంట్రల్ మరియు సౌత్ అమెరికాలో మరిన్ని టాకియాన్ ఛాంబర్స్ యాక్టివేట్ చేయవలసిన అవసరం ఉంది. ప్లైడియన్ ఫీట్లు దగ్గరవుతున్నందున ఛాంబర్స్ లోపల హీలింగ్ ప్రాసెస్ మరింత ప్రభావవంతంగా మారుతుంది. మార్చి 29 తర్వాత అనేక కీ ప్లానెటరీ వోర్టెక్స్లు శక్తివంతమైన యాక్టివేషన్ను పొందుతాయి. వాటిలో మొదటిది జెరూసలేం వోర్టెక్స్. ఇది టెంపుల్ మౌంట్ వద్ద స్థిరపడింది. చివరి అట్లాంటియన్ కాలంలో ఇది స్థానిక నటూఫియన్ జనాభా కోసం ప్రధాన ఒరయన్ ప్రోగ్రామింగ్ మరియు ఇంప్లాంటింగ్ కేంద్రంగా ఉండేది. సొలమన్ రాజు ఈ ప్రాంతం యొక్క ఎనర్జీని శుద్ధి చేయాలని నిర్ణయించుకొని అక్కడ టెంపుల్ని నిర్మించారు. అతని ఆలయంలో ఒక భాగం గాడెస్ అషెరాకు అంకితం చేయబడింది. జెరూసలేం వోర్టెక్స్కు మరియు ఆ ప్రాంతం మొత్తానికి హీలింగ్ మరియు బ్యాలెన్స్ను తీసుకురావడానికి అషెరా యొక్క ఎనర్జీ అవసరం. గాజాలోని సంఘర్షణకు గల అతీంద్రియ కారణాలను హీల్ చేయడానికి యుద్ధ దేవత అన్నట్ యొక్క మూల స్వరూపాన్ని శుద్ధి చేసి హీల్ చేయాలి. యెమెన్లోని అస్తర్ షరాన్ వోర్టెక్స్ చాలా ముఖ్యమైనది,
కానీ పూర్తిగా నిర్లక్ష్యం చేయబడిన వోర్టెక్స్గా ఉంది. ఆ వోర్టెక్స్ మార్చి 29 తర్వాత పునర్వ్యవస్థీకరించబడి హీలింగ్ను పొందుతుంది. అఖ్తర్ హర్మన్, ఇది అఖ్తర్ షరాన్ యొక్క సబియన్ పేరు. ఈ విగ్రహం యెమెన్లో కనుగొనబడింది. మార్చి 29 తర్వాత పునరుజ్జీవనాన్ని పొందే మరో వోర్టెక్స్ న్యూయార్క్ సిటీ వోర్టెక్స్. ఇటలీలోని నేపిల్స్ చాలా ఆసక్తికరమైన నగరం, ఎందుకంటే ఇది అలెగ్జాండ్రియా నుంచి ఐసిస్ రహస్యాలను యూరోపియన్ ఖండంలోకి ప్రవేశించిన ప్రదేశం. నేపిల్స్ నుంచి 18వ శతాబ్దంలో ఈజిప్షియన్ రహస్యాలు మళ్ళీ ఉద్భవించాయి. ఈ అద్భుతమైన ప్రదేశంలో నేపిల్స్ గాడెస్ వోర్టెక్స్ మళ్ళీ యాక్టివేట్ చేయబడుతుంది. ప్యారిస్ డబుల్ వోర్టెక్స్ కూడా అప్గ్రేడ్ చేయబడుతుంది. గ్రోటో ద్వారా వర్సాలిస్ భాగం అభివృద్ధి చెందుతుంది. ప్యారిస్ భాగం టెంపుల్ ఆఫ్ ఎమిటీ ద్వారా సాధికారతను పొందుతుంది. ఆ టెంపుల్ 1775లో ప్యారిస్లో దేవతా రహస్యాలను పెంపొందించడానికి సృష్టించబడిన ఎలోగే డి ఎమిటీ అనే మెసోనిక్ లాడ్జ్కి చెందినది. ఈ భారీ ప్లానెటరీ యాక్టివేషన్ ప్రక్రియకు మద్దతు ఇవ్వడానికి మరియు ముఖ్యంగా పాన్ అమెరికన్ డ్రాగన్ లేన్లైన్లను పూర్తి చేయడానికి మేము ఏప్రిల్ 13న బొగోటాలో ఒక వర్క్షాప్ను నిర్వహిస్తున్నాము. అలాగే ఏప్రిల్ 19న కూడా న్యూయార్క్ సిటీలో వర్క్షాప్ నిర్వహించబడుతోంది. మీ అందరికీ స్వాగతం. విక్టరీ ఆఫ్ ది లైట్. థ్యాంక్ యూ.